2 ఎగ్స్, చిన్న టీ గ్లాస్‌తో ఆయిల్ అండి. ఎగ్ ఆయిల్ చేద్దాం మొక్కలకి. నమస్తే అండి. వెల్కమ్ టు రమణమ్మ గార్డెన్. ఇదిగోండి ఎగ్స్ ఇలా కొట్టి అలా మిక్సీలో వేసుకొని అది మిక్సీ పట్టుకోవాలండి. అది బాగా మిక్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టేసుకుందాం. ఒక చేత్తో మొబైలు, ఒక చేత్తో చేయడం అండి. సరిగ్గా నేను చూపించలేకపోతున్నాను మీకు ప్రతిదీ. మిక్సీ అయిపోయింది, తీసిద్దాం. అది తీసి అందులో ఆయిల్ పోసిద్దామండి. ఇంకా తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఒక ఎగ్, హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే సరిపోద్దండి. కొంచెం ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు 2 ఎగ్స్, గ్లాసుడు ఆయిల్, టీ గ్లాసుడు ఆయిల్ వేసుకోవాలి. మిక్సీ పట్టిస్తే అది చూడండి ఎంత బాగా వస్తుందో ఆయిల్ను ఎగ్గును కలిపి. ఇది మొక్కలకి చాలా ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ ఉంటుందండి మొక్కలకి వేస్తే. మంచి విటమిన్స్ అంతే అండి మొక్కలకి. వేళ్ళు బాగా డెవలప్ అయ్యి మొక్క పూత కాత బాగా ఉంటుందండి ఈ యొక్క ద్రావణం వేస్తే. ఎగ్ ఆయిల్ ద్రావణం వేస్తే బకెట్ నీటిలో 20 ml కలుపుకుంటే సరిపోద్దండి. అవ్వండి అంతే. అలాగా అంటే మొక్కలు ఎన్ని ఉన్నాయి, ఇంక నాకు 4-5 బకెట్లు నీళ్ళు పడతాయి. ఈ బకెట్కి 20 ml వేసాను. అంచనాగా నాకు తెలుస్తుంది కాబట్టి, ఎప్పుడే వేస్తాను కాబట్టి. అవి ఒక లీటరేసి నీళ్ళు పోస్తానండి ఈ ద్రావణం కలిపినప్పుడల్లాను. నీళ్ళు పోసేటప్పుడు కూడా గబగబా పోసేయకూడదు. మన మొక్క చుట్టూ వేయాలన్నమాట. వేస్తే మొత్తం మట్టి అంతా తడుస్తుంది, బాగుంటుంది మొక్కలకి. లేదంటే ఒక్కసారి అలా వేలు మొదటనే పోస్తాం అనుకోండి కిందకు వచ్చేస్తాయి అవి ఏకం. టమాటాలు చూసారా, మొన్ననే కోసాను, మళ్ళీ వెంటనే టమాటాలు చూడండి ఎంత బాగా పండాయో. మా మల్బరీ చూడండి చక్కగా ఉన్నాయో. ఇదిగోండి టమాటాలు చూసారా ఎన్ని ఉన్నాయో. మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు అండి. ఇగో అది క్యాప్సికమ్ మొక్కలండి, అవి వేసాను. ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన టమాటాలు అండి. బెండకాయ ముదిరిపోయింది, విత్తనాలు వదిలేసానండి. ఫస్ట్ బెండకాయ, దానిపైన 2-3 కాయలు కోసాను.